విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిక్షన్మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం స్వాదిష్ఠచాపదండాం నేదిష్టామేవ కాంచినిలయా. జగదంబామయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ అక్షరాభ్యాసం, అక్షరాలను అభ్యాసం చేయడం, అభ్యాసం అనగా సాధన అనే భావాన్ని స్వీకరించి అక్షరాల్ని దేవతారూపములుగా సాధన చేస్తే అది ఉపాసన. కనుకనే అక్షరములు వ్యవహారానికి పనికొచ్చేటువంటి శబ్దాలుగా తీసుకోవడం ఒక పద్ధతి, అవే అక్షరములు పరమార్థానికి పనికొచ్చేటువంటి మంత్రస్వరూపములుగా భావించి ఉపాసించడం రెండవ పద్ధతి. మొదటిది కేవలం వ్యవహారం, రెండవది పరమార్థం. ఆ పరమార్థానికే సాధన అని పేరు. అందుకు అక్షరాల్ని దేవతలుగా మంత్రములుగా భావించినటువంటి వేద సంస్కృతి నుంచి మనం వచ్చాం. భారతదేశంలో ఏ దేశ భాషల వాళ్ళైనా అక్షరాలు దిద్దుకునే క్రమం మాత్రం ఒక్కటే. అది మొదట అవర్గము అంటే అచ్చులు, అకారం నుంచి అమ్మహ వరకు చెప్పబడుతున్న అచ్చులు, తర్వాత కకారం అంటే కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ, యవర్గ అని చెప్పబడుతున్న వర్గములు. ఈ క్రమం భారతదేశంలో ఏ దేశ భాషల వాళ్ళైనా ఇలాగే దిద్దుకోవాలండి. మాకు సంస్కృతం పడదు అన్న భాషల వాళ్ళు కూడా ఇలాగే దిద్దుకుంటారు. కానీ ఈ అక్షర క్రమం అంతా మనకు సంస్కృత భాష నుంచి వచ్చింది. అందుకే భారతదేశంలో ప్రతివారు సంస్కృత భాషను మాతృస్థానంలో పెట్టి అక్షర క్రమాన్ని అదే పద్ధతిలో నేర్చుకుంటున్నాం. అయితే ఈ సంస్కృత భాషలోకి వచ్చిన అక్షరములు మూలమేమిటయ్యా అంటే మహేశ్వర సూత్రములు. అది నిన్న మనం ప్రస్తావన చేసుకున్నాం. మహేశ్వర సూత్రాలు 14. ఈ 14 సూత్రముల్లో 43 అక్షరాలు ఉన్నాయి. వాటిని దీర్ఘాక్షరములుగా మొదలైనవిగా మార్చితే మొత్తం 50 అక్షరాలు వస్తాయి. కానీ ప్రధాన మౌలిక అక్షరములు మాత్రం 43 అవుతున్నాయి. వీటిని 50గా కూడా చెప్పుకుంటే అ ఆ ఈ అని దీర్ఘములు కలిపితే 50 అవుతాయి. అలా మనం కలిపినట్లు చూస్తే పంచాశద్వర్ణ విగ్రహ, ఇదే మనం మాతృకా వర్ణరూపిణి అని చెప్తున్నటువంటి స్వరూపం. ఈ 50 అక్షరాల క్రమంలో ఒక ఔచిత్యం ఉన్నది. ఆ ఔచిత్యం ఈ సూత్రాల ద్వారా తెలుస్తుంది. నిన్న చెప్పుకున్న దాని యొక్క సారాంశం ఈ అంశం. అంతేకాదు నిన్న సూత్రం అన్నప్పుడు ఒక మాట చెప్పుకున్నాం. ఇది కేవలం ఏదో ఒక శబ్దాల గురించి అక్షరాల గురించి చెప్పినటువంటి క్రమం కాదయ్యా, ఇది అక్షర క్రమం గురించి మాత్రమే చెప్పలేదు. ఈ సూత్రముల్లో ఒకానొక జ్ఞానం ఉన్నది. జ్ఞానముంది కనుకే సూత్రం అన్నారు. బ్రహ్మసూత్రాలు, భక్తి సూత్రాలు, యోగ సూత్రాలు ఎలాగో ఈ మాహేశ్వర సూత్రాలు కూడా అటువంటివే. ఈ దృష్టితో మనం చూడాలి. అంతేగాని అక్షరక్రమం ఇలా వచ్చిందండి అని చెప్పడం కాదు. సూత్రముల్ని ఎలాగైతే భాష్యం సహాయంతో ఆ సూత్రంలో ఉన్న జ్ఞానాన్ని గ్రహిస్తామో, ఈ 14 సూత్రాల్లో ఉన్న జ్ఞానాన్ని మనం భాష్యంతో చెప్పుకోవాలి. భాష్యం ఏది? 14 సూత్రాలకి భాష్యం మొట్టమొదటి రచించిన వాడు నందీశ్వరుడు, నందికేశ్వరుడు. దానికి మళ్ళీ విస్తార భాష్యం రచించిన వాడు ఉపమన్యు మహర్షి. ఈ ఉభయులు కూడా ఎవరు సామాన్యులు కారు, ఋషులు. నందికేశ్వరుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అతి సన్నిహితుడు, శివాంశ సంభూతుడు, శిలాద మహర్షి యొక్క పుత్రుడు. ఆయన పేరే నంది. ఎప్పుడూ ఆనందంగా ఉంటాడట. ఆయన ఈ అక్షర విద్యను అందించాడండి. ఇది కొంచెం రహస్యం పట్టుకోండి. ఈ అక్షర విద్య మనకి విస్తారంగా అందించిన వాడెవరు? నందీశ్వరుడు. ఎందుకంటే శివుడు సూత్రాలు ఇచ్చి వదిలేశాడు. ఆ సూత్రాల్లో ఏముందో ఋషులకు చెప్పినవాడు నందీశ్వరుడు. మన కోసం చెప్పలేదు, ఋషులకు చెప్పేట. ఎవరా ఋషులు? సనక సనందనాథులకు చెప్పాడు మహానుభావుడు. సనక సనందన వ్యాఘ్రపాద
వశిష్ఠాదీన్ అన్నారు ఇక్కడ. వీళ్ళందరికీ చెప్పేట ఎవరు? నందీశ్వరుడు. ఈ నందీశ్వరుడు ఈ అక్షరాల యొక్క రహస్యాలను అందించాడు. అంటే అక్షర విద్య మనకి ఇచ్చిన వారు ఎవరయ్యారు? ఆచార్యులు. నందీశ్వరుడే ఆచార్యుడు. అయితే అక్షరములు భగవంతుని నామాలు. ఇప్పుడు ఈ కోణంలో ఆలోచించుకోండి, రాసుకోండి. అక్షరములు భగవంతుడి నామాలు. భగవంతుడు, భగవతి, పుంలింగం స్త్రీలింగం మారింది కానీ విషయం ఒక్కటే, భగవాన్, భగవత్తత్వం. భగవత్ అంటే ఎవరు? అమ్మవారు జగదంబ. అంటే అక్షరాలు ఎవరి నామాలు? అమ్మవారి నామాలు. అందుకే మాతృకా వర్ణరూపిణి. 50 అక్షరాలు అమ్మవారి 50 నామాలు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానం. అంటే ఆ అమ్మవారి నామే, ఆ అది అమ్మవారి నామే. ఈ 50 అమ్మవారి నామాలు ఏంట? అంటే ఈ నామ విద్య అంతా ఇచ్చింది ఎవరు? నందీశ్వరుడు. పైగా మొత్తం 50 కలిపి వర్ణ సమామ్నాయము అని పేరు దీనికి. వర్ణ సమామ్నాయము. అక్షరాలకు వర్ణములో అని పేరు. వర్ణము అనగా అక్షరము. రంగు, జాతి, అక్షరమని 3 అర్థాలు ఉన్న వర్ణ శబ్దానికి, పర్యాయ పదాలు. అలాగే వర్ణం అనగా అక్షరములు. ఈ వర్ణ సమామ్నాయములకు అంతటికి కలిపి నారాయణ విద్య అని మరొక పేరుందండి. ఇది తెలుసుకోవాల్సిన మరొకటి. ఇవన్నీ రహస్యములు. నారాయణ విద్య అంటే 50 అక్షరాలు కలిపితే నారాయణ విద్యట. ఈ 50 అక్షరాలు అమ్మవారి నామాలట. ఈ 50 అక్షరాలు శివస్వరూపాలు. నిన్న నేను చెప్పుకున్నాం కదా. అంటే ఇప్పుడు ఏం చెప్పండి, 50 అక్షరాలు ఎవరి రూపాలు? శివశక్తి నారాయణ రూపాలే. అందుకే శివుడు అమ్మవారి శరీరాన్ని తన యొక్క భుజంపై మోసుకుని వెళుతూ ఉంటే విష్ణువు చక్రప్రయోగం చేస్తే అమ్మవారి శరీరం ముక్కలై 50 పీఠములు ఏర్పడ్డాయి. 50 శక్తిపీఠాలు అంటే 50 అక్షరాలే. 50 అక్షరాలు శివుని పైన ఆధారం చేసుకున్న యొక్క శక్తి విష్ణువు ద్వారా వ్యాపించింది. ఇది మీరు పరిశీలించినట్లయితే అక్షర విద్యకి విష్ణువునకు శివునకు శక్తికి సంబంధం ఉన్నది. అదే మనకు ఆ కథలో చూపిస్తున్న సంకేతము. అందుకే పురాణ కథలు సంకేతవాదాలు. ఇవి జరిగేయా అని చూడడం మాత్రమే కాదు, అందులో ఏం సంకేతం చెప్తున్నాడో చూడాలి. అది అలా మనలాంటి మానవ శరీరాల కథ కాదు. ఇది మనం గమనించుకుంటే అక్షరాలు వ్యాప్తి చెందాలంటే ముందు నోరు తెరవాలి, అవునా లేదా? మొట్టమొదటి అక్షరం నిన్ననే చెప్పుకున్న ఏమిటది? ఆ అంటే తర్వాత అన్ని అక్షరాలు వచ్చాయి. అది ప్రథమం ప్రధానం అకారం. అకారం ఎవరి స్వరూపం? వర్ణానాం అకారోస్మి, అక్షరాణం అకారోస్మి అని భగవద్గీతలో స్వామివారి చెప్పారు. అనగా నారాయణ రూపంట. ఆ విస్తరించిన అకారం నుంచి అక్షరములు వచ్చే కనుక అది నారాయణ విద్య. ఇది ఆలోచించుకోవాల్సింది. అది శివశక్తి విద్య. ఇప్పుడు ఇదంతా కలిపి మీకు ఒక్క నామంలో చెప్పాలంటే నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. చూడండి, నారాయణి నాదరూప. నారాయణి నాదరూప. ఇది నారాయణ విద్య గనక నాదరు శబ్దం గనక నాదరూప. అది అక్కడ ఉన్న ఇదంతా నంది విద్య. ఈ నామపారాయణం అంటే ఈ అక్షరాలను కానీ పారాయణం చేస్తే అదే నామపారాయణం. అయితే నామపారాయణం అనగా కాళిదాస మహాకవి అమ్మవారి స్తోత్రంలో చెప్తాడు ఆయి పల్లవితై అని. అంటే అక్షరాల్ని ఒక పద్ధతిలో సమకూర్చాలట. అంటే అకారం పెట్టి తర్వాత కకారం తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ అకారం పెట్టి, ఇదొక పద్ధతి అండి. ఆ పద్ధతి అంతా ఇక్కడ విస్తరించలేము, గురుముఖత తెలుసుకోవాలి. అక్షరాలను ఆ విధంగా పెట్టుకుని లలితా సహస్రనామాల్ని వాటితో కూడా కలిపి పారాయణ చేస్తే అది నామపారాయణ విద్య అంటారు. తెలుసుకోవాల్సింది. అలా చేయవచ్చు. కేవలం అక్షరాలనే అటు ఇటు కలుపుతూ వాటిని సమకూర్చే పద్ధతి ఉంది. అవన్నీ గురుముఖత ఉపాసనాపరంగా చెప్పబడతాయి. ఇదంతా కూడా వర్ణ సమామ్నాయ విద్య. ఈ విద్య పేరు నంది విద్య. అది నామపారాయణ విద్య. అంటే అది అక్షరాల్ని పారాయణ చేయడమే నామపారాయణం. అందుకని లలితా సహస్రనామ పారాయణమే నామపారాయణం అండి అని మాత్రమే అర్థం కాదు. అది అర్థం కాదని నేను అనలేదు, అది మాత్రమే అర్థం కాదన్నా. కనుక నామపారాయణ ప్రీత అంటే లలితా సహస్రనామ పారాయణ అని మాత్రమే అక్కడ అర్థం కాదు. శ్రీ విద్యాపరంగా అక్షరాలని ఒక పద్ధతిగా సమకూర్చి పారాయణ చేసే పద్ధతి. అలా చేస్తే కొన్ని వేల సంఖ్యలో వస్తాయండి అక్షరాలు. అదంతా కలిపితే నామపారాయణ. ఇది విస్తారంగా అందించిన ఆచార్యుడు నందీశ్వరుడు. శ్రీ విద్యలో మొత్తం 12 పద్ధతులు ఉన్నాయి. అందులో ఒకటి నంది విద్య. ఆ నందీశ్వరుడు ఇచ్చిన విద్య ఇదండి. అది చాలా రహస్యమైన విషయం. కనుక అక్షరాలకి శ్రీ విద్యకి ఉన్న సంబంధం తెలుసుకుంటే నందీశ్వరుడే అక్షరాలన్నీ ఇచ్చాడు కనుకనే ఈ 14 సూత్రాలకి కారికలు రాసిన వాడెవడు? నందీశ్వరుడు. ఆయన కారికలు రాశాడు. 26 శ్లోకాల్లో ఇచ్చాడండి మొత్తం రహస్యం. ఉన్ ఈ సూత్రాలు మరొక్కసారి చెప్తున్నాం, గట్టిగా పట్టుకోండి. ఏదో డబడబా డమరకం వాయించారు, ఈయనేదో వాగేరు, అయిపోయిందనొద్దు. అప్పుడే ఆవలింతలకు శ్రీకారాలు చుట్టొద్దు. ఉన్ ఇవిలాగే రాసుకుంటే సూత్రాల మీద మనం 14
ఐ ఉన్, అరుళు, ఏఓంగ్, అయౌచ్, హయవరట్, లన్, యమగణనం, జభై, గడదష్, జబగడదష్, కపచటతచటతౌ, కపై, శశసర్, హల్. ఇవి మళ్ళీ విస్తారంగా ఒక్కొక్క సూత్రం దానిలో ఉన్న అంతరార్థం చెప్తాం కనుక అప్పుడు మళ్ళీ స్పష్టంగా రాసుకోవచ్చు, రాసుకుని అధ్యయనం చేయవచ్చు. అంతేకాదు ఇది నామపారాయణ ప్రీత అన్నప్పుడు. అలాగే ఇందులో 43 అక్షరాలు వచ్చాయి. శ్రీచక్రంలో 43 త్రికోణాలు నిన్ననే ప్రస్తావన చేసుకున్నాం. అంటే దీనికి దానికి ఉన్న సంబంధం మనకు అర్థమవుతున్నది. అక్షర విద్యయే శ్రీ విద్య, అదే నామపారాయణ ప్రీత అని చెప్పబడుతున్నది. కనుక అక్షరాలన్నీ ఖచ్చితంగా అమ్మ రూపాలే. అవి మనకు ఒక్కొక్క చక్రంలో కొన్ని కొన్ని అక్షరాలు చొప్పున ఉంటాయి కనుక శక్తిపీఠాలు ఇక్కడే ఉన్నాయని మన శరీరంలో అన్వయించి చెప్పుకున్నాం. అది అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. మొత్తం 16 అక్షరాలు మనకు విశుద్ధి చక్రం దగ్గర 16 దళాల పద్మంలో ఒక్కొక్క పద్మంలో ఒక్కొక్క అక్షరం చొప్పున ఉంటాయట. ఇవి భావన చేయవచ్చండి. ఇప్పుడు చెప్తున్నప్పుడే భావన చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. 16 దళాల పద్మాన్ని ఇక్కడ ఊహించుకోవచ్చు. ఒక్కొక్క దళంలో ఈ క్రమం అకారం నుంచి అహా వరకు 16. ఆడ తర్వాత అనాహతం దగ్గరికి వస్తే కాళరాత్రియాది శక్త్యౌ ఘవృత స్నిగ్ధౌధన ప్రియ అంటాం మనం. అక్కడ కాళరాత్రి మొదలైన శక్తులుంటాయి. కాళరాత్రి అంటే కకారంతో మొదలైంది. కకారం నుంచి ఠకారం వరకు ఉన్న అక్షరాలు మొత్తం 12 వస్తాయి, లెక్క పెట్టండి. అలాగే మణిపూరం దగ్గరికి వచ్చినప్పుడు 10 వస్తాయి. అది డామరీశ్వరి, డామర్యాదివి రావృత అని అంటాం. డకారంతో మొదలవుతాయి. అది సరిగ్గా ఫకారం వరకు వస్తాయి. తర్వాత స్వాధిష్టానం దగ్గరికి వస్తే బందిన్యాది సమన్విత బకారంతో మొదలవుతుందండి. బా భా మా యా రా లా వరకు వస్తాయి. 6 అక్షరాలు అవుతాయి అక్కడికి. తర్వాత మూలాధారం దగ్గరికి వస్తే వరదాది నిషేవిత వాతో మొదలవుతాయి. మొదలైతే 4 అవుతాయి. తర్వాత హక్ష ఇక్కడికి వచ్చేటప్పటికి ఆజ్ఞాచక్రం దగ్గర అది హంసవతి క్షమావతి అని 2. అయితే నేను కకారం అన్నాం కానీ అక్కడ పేరు చెప్పాం, కాళరాత్రి అని మళ్ళీ చెప్పాం. అంటే అర్థం ఏంటి? కకారానికి అధిష్టాన దేవత కాళరాత్రి, ఖకారానికి అధిష్టాన దేవత ఖాతీత. అలా మొత్తం 50 అక్షరాలకు 50 దేవతలు ఉన్నారండి. 50 దేవతల పేర్లు ఉన్నాయి. అంటే మనం ఒక శబ్దం పలుకుతున్నాం, కానీ శబ్దం వల్ల ఉత్పన్నమయ్యే దేవత ఎలా ఉంటుంది, ఆ దేవత రంగు ఎలా ఉంటుంది, ఆ దేవత ధరించే ఆయుధాలు ఎలా ఉంటాయనేది శాస్త్రం చెప్తుంది. అంటే మనం పలికే అక్షరానికి అధిష్టాన దేవతను ఋషి తపస్సుతో దర్శించాడు. ఆ దర్శించిన దేవతను వర్ణించాడు. కనుక అక్షరాలు పలికేటప్పుడు అవి దేవతలు అని మర్చిపోవద్దు. అక్షర దేవతలు, అక్షర దేవతలు. అది గ్రహించవలసిన మరొక ప్రధానమైన ఉద్దేశం. కానీ అక్షరాలని దేవతా రూపాలుగా, పంచభూత స్వరూపాలుగా అన్నీ కలిపి పరమాత్మ రూపంగా దర్శించడం అనే క్రమం మనకు కనబడుతున్నది. ఈ అక్షర దేవతలు 50 మంది మనకి శాస్త్రంలో చెప్పబడుతున్నారు. శ్రీ విద్యాపరంగా ఆ 50 మంది దేవతల విద్య నందీశ్వరుడు ఇచ్చాడు. మళ్ళీ అది తెలుసుకోవాల్సింది. అందుకు నందీశ్వరుడే 14 సూత్రాలకి కారికలు రచించాడు. నందీశ్వరుడే అమ్మవారి నామపారాయణ విద్యని అందించాడు. ఆ ఔచిత్యం చూడండి, ఒకదానికొకటి ఎంత అనుబంధంగా. ఈ సందర్భంలో ఒకటి గుర్తు తెచ్చుకోవాలి. గుజరాత్లో అంబాజీ అను శక్తిపీఠం ఉంది. అక్కడి నుంచి వస్తూ ఉంటే కామాక్షిదేవి మందిరం ఉందండి. చాలా అద్భుతం. అది కళ్ళారా చూసిన భాగ్యవంతుడు నేను. అందుకు చెప్తున్నాం. ఆ కామాక్షిదేవి మందిరం ఒకప్పుడు అక్కడ పరమాచార్యుల వారు ఉన్నారు. ఆయన దర్శనాలు వేరు. ఆయనకి అక్కడ అమ్మవారి దర్శనం లభించి ఇక్కడ అమ్మవారిని ఎలా ప్రతిష్ఠ చేయాలో ప్రణాళిక వేసేట ఆయన. తర్వాత పరమాచార్యులు వెళ్ళి ఆజ్ఞాపించాక జయేంద్ర సరస్వతి స్వామి వారు పూనుకునక్కడ పరమాచార్యుల వారు హృదయంలో ఉన్న ఆలయాలను అక్కడ నిర్మాణం చేయించారు. అక్కడ కామాక్షిదేవి మందిరం చుట్టూ 50 ఆలయాలు ఉంటాయండి. చుట్టూ కలుపుకుంటే 50 ఆలయాలు మొత్తం ప్రదక్షిణ క్రమంలో. ఈ 50 ఆలయాల్లో ఈ 50 అక్షర దేవతలు ఉన్నారు. ఇది తెలుసుకోవాల్సినటువంటిది. కనుక మంత్రములు, అక్షరములు, దేవతలు ఇవి తెస్తున్నాం కదా శ్రీ విద్యాపరంగా. ఇంతవరకు సందర్భం వచ్చింది కనుక సూత్రంలోకి వెళ్లే ముందు మొత్తం 50 మంది దేవతల పేర్లు ఒక్కసారి చెప్పుకుందాం. అది శ్రద్ధగా శ్రవణం చేస్తే చాలు. ఇదివరకు శక్తిపీఠ రహస్యంలో విన్నామనుకున్నా, మళ్ళీ వింటే తప్పులేదు. దేవతల నామాలు ఎప్పుడు వినవలసినవే. అమృతాది మహాశక్తి సంవృత. అమృత ఆది అంటే అమృత మొదలైన అంటే 16 దేవతల పేర్లు ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాం. అవి వరుసగా ఒక్కొక్క దేవత రూపం, ఒక్కొక్క దేవతకు రంగు, అంటే అక్షరానికి రంగు అండి. దీని మీద ఇటీవల టోనోస్కోపీ అనే పరికరంతో కొంతమంది పరిశోధన చేశారు. ఆ పరిశోధన చేసి అక్షరం మనం పలుకుతాం, పలికినప్పుడు దాన్ని ఇలాగే రాయాలని ఎవరు నిర్దేశించారు? ఇది ఒకటి తెలియాలి కదండి. ఆ అన్నాం. ఆ అంటే మనం తెలుగు వాళ్ళం ఇలా రాస్తాం.
కానీ దేవనాగరి లిపి, సంస్కృత లిపి, ఇప్పుడు మనం హిందీ లిపి అంటాం కానీ దేవనాగరి అది సంస్కృత లిపి. అది ఆ దేవనాగరి లిపిలో ఆ రాసేటప్పుడు మనం 3లాగా రాసి దాని ప్రక్కన ఒక ప్యారలల్ లైన్, దాని తర్వాత దాన్ని తగులుతూ ఒక హారిజెంటల్, ఒక సమాంతరం రేఖ ఒకటి రాసుకుంటా, తర్వాత నిలువు గీత గీస్తాం. ఇది నిజానికి ఓంకారజన్యంగా ఇవన్నీ కనబడతాయి. ఇవి సాధారణంగా మన వ్యవహారం కోసం పెట్టుకున్న గుర్తులు. తమిళం వాడు ఒకలా రాస్తాడు, కన్నడ వాడు మరొకలా రాస్తాడు. కానీ మనం వ్యవహారం కోసం ఇతర భాషల్లో రాస్తున్నాం. కానీ ఆ అని అంటే అది మళ్ళీ దేవనాగరి ఆ అనే అక్షరంగా మారుతుందని ఎవరు చెప్పారు? లేదండి, ఇందాక అనుకున్నాంగా వ్యవహారం కోసం ఏదో రాసుకుంటాం. కాదుటండి. ఇటీవల నేను అమెరికాలో ఉండగా ఆ పేపర్ చూడడం జరిగింది. ఆశ్చర్యకరమైన పేపర్, మొత్తం చదివాం. ఆ టోనోస్కోపీ పరికరంతో ఒక పాశ్చాత్యుడు రాశాడు ఆ పేపర్. ఒక్కడు ఇండియన్ లేడు అందులో, పాశ్చాత్యుడే రాశాడు. ఆయన ఫిలిప్స్ అనే పేరుతో మొదలవుతుంది. ఆయన రాస్తున్నాడు, ఆ అనే అక్షరం ఏ రూపం తీసుకుంటుంది అని టోనోస్కోపీ ద్వారా చూసి అదొక ఇసుక మీద ఆ శక్తిని ఫోకస్ చేస్తే అది అక్షరం ఫార్మ్ అయిందిటండి. ఆ అనే అక్షరం ఏ ఆకారం తీసుకుందంటే దేవనాగరి లిపి ఆకారంలోనే కనబడిందిట, ఇంకే ఆకారంలోనే కనబడింది. చెప్పిన అక్షరం యథాతథమైనటువంటి ఒక ఆకృతి తీసుకుంటోంది, ఏదో పిచ్చి పిచ్చిగా కాదు. ఆ ఆకృతి సరిగ్గా 2 భాషలకు మాత్రమే సరిపోతుందట. ఒకటి సంస్కృతం, ఇంకోటి హిబ్రూ. 2 చెప్పారు ఇక్కడ. హిబ్రూకి సంస్కృతానికి చాలా దగ్గరతనం ఎలా ఉన్నది అనేది పరిశోధించాలంటే అదొక విషయం. అందుకే దేవనాగరిలో ఉన్న అక్షరాలు సామాన్యం కాదు, అందుకే అది దేవభాష. వాళ్ళు ఒక శబ్దం అన్నప్పుడు అది ఏ ఆకారం ధరిస్తుందో దర్శించారండి. దర్శించి దానికి ఆ అక్షర రూపం ఇచ్చారు. అది ఏ దేవతాకారం దర్శిస్తుందో మరొకటి దర్శించారు, ఆ దేవతాకారం ఇచ్చారు. ఇలా పరిశీలిస్తూ ఉంటే విజ్ఞాన శాస్త్రం పెరుగుతున్న కొద్దీ భారతీయ ఋషులు ఇచ్చిన అక్షరాలు, భారతీయ ఋషులు ఇచ్చిన జ్ఞానాలు పరమ సత్యాలు అని రుజువవుతున్నందుకు మనం సంతోషిద్దాం. మొత్తానికి ఇప్పుడు ఆ అక్షర దేవతల పేర్లు, పైగా అక్షరానికి ఆ దేవత పేరు ఎందుకు పెట్టారంటే ఒక పెద్ద విజ్ఞానం. కానీ మనకి 14 సూత్రాలు ఆగిపోతాయి. అందుకు నేను నమస్కారం చేసుకోవడం వరకు ఆ పేర్లను తలంచుకుని 2 చేతులు దోయిలించి ఆ పేర్లు విందాం. అక్షర దేవతలు అనుగ్రహింతురుగాక. ఈ అక్షర దేవతలు అనగానే కేవలం జ్ఞానాన్నిచ్చేటువంటి శబ్దానికి మాత్రమే కాకుండా మన యోగ కేంద్రాలని స్పందింపజేసే దేవతలు, విశుద్ధి చక్రాన్ని స్పందించే దేవతలను ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. తర్వాత అనాహత చక్రం, అంటే యోగానికి అక్షరాలకు ఉన్న సంబంధం ఇప్పుడు తెలిసింది కదా. అలా మనం ఒక్కొక్కటి పరిశీలిస్తే అమృత మొదటి తల్లి అమృతాది, రెండవది ఆకర్షిణి, ఇంద్రాణి. వీటిలో మొదటి అక్షరాలన్నీ దగ్గర రాసుకుంటే మీకు అక్షరక్రమం వస్తుంది. ఈశాని, ఉషక్కేశి, ఊర్ధ్వ, రుద్ధిద, అరూకార, లూకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకార, ఔషధ, అంబిక, అక్షర. ఇది అముతాది మహాశక్తి సంవృత 16 అయ్యేయండి. ఇప్పుడు కాళరాత్రియాది శక్తి ఉఘవృత దగ్గరికి వద్దాం. అవి ఎలా వస్తున్నాయో చూద్దాం. కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, జ్ఞామిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, ఠంకారిణి. ఇవి మొత్తం ఈ అక్షరములకు ఉన్నటువంటి శక్తులు. తర్వాత డామర్యాదిభిరావృత, మణిపూరం దగ్గరికి వెళ్ళాలి 10. డామరి మొదటావిడ, ఢంకారిణి, నామిరి, తామసి, స్థాన్వి, దాక్షాయని, ధాత్రి, నంద, పార్వతి, ఫట్కారి. ఫాతో పూర్తయింది, డాతో మొదలై. తర్వాత బందిన్యాది సమన్విత, బకారు నుంచి వస్తున్నాయి. బందిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్ఠి. ఇవి స్వాధిష్టానం దగ్గర అయ్యాయి. ఇప్పుడు మూలాధారం దగ్గరికి వెళ్తున్నాం. వరద వకారం, శ్రీహి, షండ, సరస్వతి, వా షా షా స 4. తర్వాత భ్రూమధ్య ఆజ్ఞాచక్రాంతరాల స్థ, అక్కడ హంసవతి ముఖ్య శక్తి సమన్విత 2 గనక చాలా సులభం. అది హంసవతి, క్షమావతి. ఇది కాకుండా కొందరు 3 చెప్తారండి లా. అయితే 2 దళాలైనప్పుడు ఆ మధ్యలో భాగాన్ని లాగా మనం భావన చేసుకోవచ్చు. లకార రూపిణి అంటారు ఆ తల్లిని. హళక్ష అని కలిపితే, లేకపోతే హక్ష అనవచ్చు.
మొత్తానికి ఇవి మొత్తం 50 అక్షరాల దేవతల పేర్లు. మనం నమస్కారం చేసుకుందాం. ఎందుకు ఇంత విషయం వచ్చింది అంటే, నందీశ్వరుడు 14 సూత్రాలకి కారికలు రాశాడయ్యా అనగానే నంది విద్య నామపారాయణ ప్రీతి అని సిరి విద్యలోకి వెళ్ళిపోయాం మనం. అంటే ఇంతవరకు మనం అమ్మవారి రూపాలుగా అక్షరాలను చూసాం. ఇప్పుడు సూత్ర విద్యలోకి వెళుతున్నాం. ఇది విశేషం, ఇది పట్టుకోవాల్సింది. అంటే మొత్తం ఈ 14 సూత్రాలు దగ్గర పెట్టుకుంటే వేదాంత విద్య ఉందిట. దీని గురించి పతంజలి అక్షరాల గురించి రాస్తూ చెప్పిన మాటలు ఒక్కసారి భావన చేసి ఎందుకు మనం ఇది తెలుసుకుంటున్నాం, తెలుసుకుంటే ఏమిటి, శ్రద్ధగా వింటే చాలండి ఎలాంటి సిద్ధులు వస్తాయో చెప్తున్నాడు చూడండి. అక్షరముల గురించి వింటే చాలు. లేదా రోజుకొక్కసారి అకారం నుంచి క్షకారం వరకు అక్షరాలను 2 పుట్ల అనుకోండి. దానివల్ల ఎన్ని విద్యలు వస్తాయో, ఎంత ఫలితం ఉంటుందో చూపిస్తున్నారు ఇక్కడ. గతంలో ప్రవచనాల్లో ఈ మాట అన్నాం, అక్షరాలు అనుకోండి అయ్యా బాబు అని, ఏదో కాలక్షేపానికి అన్నాం అనుకున్నామేమో. ఇప్పుడు పతంజలి ఏమంటున్నాడు చూద్దాం. అష్టాధ్యాయి పాణిని అష్టాధ్యాయికి భాష్యం రచిస్తూ ఆయన ఒక చోట చెప్పినటువంటి మాట, అక్షరం గురించి నిర్వచనం చెప్తున్నాడు పతంజలి. అది అథ కిమిదమక్షరమితి, అక్షరం అంటే ఏమిటి అనే ప్రశ్న వేశాను అంటున్నాడు. అక్షరం నక్షరం విద్యాత్ నక్షీయతే నక్షరతీతి వా అక్షరం. దేనికి నాశనము లేదో, ఏది తరిగిపోదో అది అక్షరము. ఇది ఒక అర్థంట. మరొక అర్థం ఏంటంటే అశ్నోతేర్వా సరక్షరం. అశ్నోతి అదొకటి, అశ్నుతే ఇత్యక్షరం. అశ్నుతే ఇత్యక్షరం అంటే పొందించునది అని అర్థంటండి. అక్షరము అనగా పొందించునది అని అర్థంట. దేన్ని పొందిస్తోంది అది ప్రశ్న వేయాలి కదా. అంటే అక్షర సమామ్నాయో వాక్సమామ్నాయ వేదితవ్యో బ్రహ్మరాశి సర్వవేద పుణ్యఫలావాప్తిశ్చ అస్య జ్ఞానే భవతి అన్నాడండి. ఇక్కడ అంత గొప్ప మాట చెప్పాడు. 50 అక్షరాలు అంటే ఏమిటో తెలుసుకుంటే సర్వవేద పుణ్యఫలము లభిస్తుంది అన్నాడు. ఎందుకంటే సర్వవేద పారాయణ పుణ్యం లభతి అంటాం మనం ఇక్కడ. అంటే సర్వవేదములు పారాయణ చేస్తే ఎంత గొప్ప ఫలితమో ఈ అక్షరముల గురించి బాగా తెలుసుకుంటే ఆ ఫలితాన్ని పొందిస్తుందిట. బ్రహ్మరాశిని పొందిస్తుంది. బ్రహ్మరాశి అంటే వేదరాశి. ఆ వేదరాశిని పొందిస్తోంది అక్షర విద్య. అందుకే 14 సూత్రాల్లో చెప్పిన అక్షర విద్యలను అర్థం చేసుకుంటే సమస్త వేదశాస్త్రములు అధ్యయనం చేసినట్లే. చూసారా, ఒక్క 2 పూటలు మనం కష్టపడితే వేదాలన్నీ అధ్యయనం చేసిన ఫలితం లభిస్తుందట. ఏమిటండి, అంత కష్టపడి వాళ్ళు వేదాలు వల్లించుకుంటే మేము 2 రోజుల్లో పొందివచ్చా అంటే అక్షరములు దేవతలనే భావనతో వింటే తప్పకుండా పొందవచ్చు. అలా భావనతో మనం వినే భాగ్యం మనకి వాళ్ళు లభింపజేశాడు పరమాత్మ. పైగా ఇంకొక అద్భుత మాట చెప్తాడండి. అక్షర విద్యల్ని తెలుసుకుంటే ఊరికినే అనడం కాదట. ఇప్పుడు సూత్రాలకు భాష్యం తెలుసుకుని అక్షరాలని అంటేట వాడికి వేదజ్ఞానం రావడమే కాకుండా మాతాపితరవు చాస్య స్వర్గే లోకే మహీయతే అన్నాడండి. వాళ్ళ మాతాపితరులు ఉత్తమ లోకానికి వెళ్తారట, పితరులు సద్గతిని పొందుతారట. అంటే ఈ 14 సూత్రాలు కేవలం అక్షరాలు పుట్టినటువంటివని ఇంతకాలం అనుకున్నాం. కాదయ్యా, ఇదొక విద్య, ఇదొక జ్ఞానం, ఇదొక ఉపనిషత్తు. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. అంతేకాదు ఉపనిషత్తుల్లో అక్షరాలకు సంబంధించిన ఉపనిషత్తులు ఉన్నాయి. ఒకటి అక్షమాలికోపనిషత్తు. అందులో చెప్తాడు ఏ అక్షరం జపం చేస్తే ఏం ఫలితం వస్తుందో చెప్తాడండి. అది చూద్దాం అవకాశం దొరికితాయి. అంతేకాదు ధ్యాన బిందు ఉపనిషత్తు అని ఒకటి ఉన్నది. అక్షరాలను ఎలా ధ్యానం చేయాలో చెప్పాడు. ఎందుకంటే అక్షరాల్లో కొన్ని ఆకాశ అక్షరాలట, కొన్ని వాయు అక్షరాలు, కొన్ని అగ్ని అక్షరాలు, కొన్ని జలాక్షరాలు, కొన్ని భూమి అక్షరాలు. పంచభూతాలకి అక్షరాలకి సంబంధం ఉందిట. అందుకే భూతలిపి అని నిన్న అనుకున్నాం. భూతలిపి అంటే భూతాలు రాసుకున్న రాతను కాదు, భూతములకు పంచభూతాలకు సంబంధించిన లిపి అని చెప్పాంగా, భూతలిపి. ఇది తెలిస్తే అక్షరాలు కూర్చడంలో పంచభూత శక్తులను ఉత్పన్నం చేయించండి. మేము చిన్నప్పుడు విన్న ఒక కథ ఏంటంటే, ఒక మహాసిద్ధ పురుషుడు కానీ ఒక చిన్న గావంచా కట్టుకుని తిరిగేవాడు. ఆయన మహాత్ములు అలాగే తిరుగుతారు. పాండిత్యంలో అపారమైన పాండిత్యం ఉన్నవాడు. ఆయన ఒక పల్లెటూళ్ళలో తిరుగుతూ ఉంటే ఒక వర్తక వ్యాపారి ఆయన్ని ఏదో సామాన్యుడు అనుకుని తీవ్రంగా అవమానించేటండి. అంత మహాత్ముడికి కూడా కోపం కలిగింది. అతడు రాళ్లతో కొట్టారు ఆయన్ని. ఆయన వెళుతూ ఆ కోపంతో ఏం చేశారంటే గోడ మీద ఒక పద్యం రాసి వెళ్ళిపెట్టా. వెళ్ళి కొంతకాలానికి వచ్చి వ్యాపారి ఎలా ఉన్నాడు అనగాడండి. చాలా బాగున్నాడండి అని. నా లెక్క ప్రకారం బాగుండకూడదే, ఏం జరిగిందని మళ్ళీ వెళ్ళి పద్యం చూసుకున్నట్టండి. తాను కొంచెం పొరపాటు పడ్డానని అక్షరాలను అటు ఇటు మార్చెట్ట. ఇప్పుడు చూద్దామని వెళ్ళిపోయాడు. ఒక్క 2 రోజుల కల్లా అతనికి భయంకరమైనటువంటి వ్యాధిగ్రస్తుడైపోయేట వ్యాపారి. అంటే
అక్షరం మార్చగానే అందులో వచ్చినటువంటి శక్తులు ఎవరిని ఉద్దేశించి అది ప్రయోగించారో అది పనిచేసిందండి. ఇది మంత్రప్రయోగం అంటే ఇదే, మరిగేమున్నది. అక్షరాలను సరిగ్గా వినియోగిస్తే ఎంత మంత్రం అవుతుంది ఇప్పుడు తెలిసింది కదా. అక్షర క్రమంలో అంత గొప్ప విషయం అనేది. అంతేకాదు, ఒకప్పుడు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జీవితంలో జరిగిన ఒక అంశం, ఆయన ఒక్క పేరే చెప్పాను కానీ మిగిలిన పేర్లు నేను చెప్పను, ప్రసిద్ధి చెందిన వాళ్ళే. కొందరు బాధపడే అవకాశం కూడా ఉంటుంది. కొందరు నాస్తికులు ఆ రోజుల్లో పత్రికలు నడుపుతూ విశ్వనాథ సత్యనారాయణ గారి మీద అవాకులు చవాకులు రాస్తూ చాలా అవమానకరంగా ఒకవైపు హిందూ ధర్మాన్ని, ఒకవైపు సత్యనారాయణ గారిని అవమానిస్తూ రాసేవారట. సత్యనారాయణ గారికి అత్యంత ప్రీతిపాత్రుడైన ఒక శిష్యుడు ఉన్నాడండి. శిష్యుడని ఆయన అంటాడు కానీ సత్యనారాయణ గారు ఆయన గురువు అనేవారు. ఎందుకంటే శ్రీ విద్యలో రహస్యాలన్నీ సత్యనారాయణ గారికి చెప్పేవారు ఆయన. దాన్ని ఆయన స్వీకరించి రామాయణ కల్పవృక్షంలో ఆ శ్రీ విద్యా రహస్యాలు చెప్పారు. అలాంటి ఒక సిద్ధపురుషుడైనటువంటి శ్రీ విద్యోపాసకుడు సత్యనారాయణ గారి దగ్గర ఉండేవారు. అంతేకాదు, ఆయన తర్వాత శృంగేరి సంప్రదాయంలో సన్యసించి పరమపదం కూడా పొందారు మహాత్ముల వారు. ఆయన సత్యనారాయణ గారికి జరుగుతున్నటువంటి అవమానాన్ని సహించలేక పత్రిక ఒక పాఠకుడిగా ఉత్తరం రాస్తూ కొన్ని అక్షరాలు రాసేటండి అందులో. అది ఆ ఎడిటర్ చదివేట. వానికేం అర్థం కాలేదు. రెండో రోజు ఆ పత్రిక యజమాన ఎడిటర్ని ఉద్యోగం నుంచి తీసిపారేసేటండి. గతి లేని పడేయట. ఎందుకంటే ఆ పంపించినటువంటి ఉత్తరంలో ఇతర అక్షరాలు అటు ఇటు తిప్పి పెట్టేట. అతను ఉద్దేశించి రాసిన అక్షరాలు అవి అతని మీద ప్రభావం చూపించాయి. చూసారా అక్షరాలకు ఎలాంటి ప్రభావం ఉంటుందో. అందుకే భారతీయ సంస్కృతి ఎన్ని జరుగుతున్నా ఎందుకయ్యా కాపాడబడింది అంటే అక్షర శక్తి మీద ఆధారపడింది కనుక భారతదేశం, భారతీయ సంస్కృతి అక్షరమైనది. అందుకే ఎన్ని కబుర్లు చెప్పి ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ చెయ్యలేని పని అక్షరశక్తితో మనం సాధించగలం. అందుకు మనందరం కూడా అక్షరాల శక్తి తెలుసుకుని నమస్కారం చేసుకుందాం. అయితే అక్షరాల అమ్మ అని తెలుసుకుని మనం పట్టుకున్నామనుకోండి, ప్రతి అక్షరం అమ్మలా మనల్ని కాపాడుతుంది. ఆయా యోగ కేంద్రాలను స్పందింపజేస్తుంది. ఎందుకంటే పంచభూతాలకి 5 చక్రాలకి అనుబంధం ఉన్నది, పంచభూతాలకి అక్షరాలకి అనుబంధం ఉన్నది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, ఆలోచించుకున్నవాడికి ఆలోచించినంత. అందుకు అటువంటి అక్షర విద్య ఈ 14 సూత్రాల్లో చెప్పబడుతుంది. ఇదంతా ఉపనిషత్తుల్లో వేదముల్లో చెప్పినది 14 చెప్పేట. తర్వాత కదా మనం వేదమంతా గ్రహించగలం. అక్షరాలు లేకపోతే వేదాలు ఎక్కడ తెలుసుకుంటాం. అందుకు ఈ ప్రథమమైనటువంటి స్వరూపాన్ని చూపిస్తున్నాడు. అయితే డమరుకంలోంచి వచ్చేయట. ఇది చూడండి, ఇక్కడ అక్షరాలు దేంట్లోంచి వచ్చాయి అది మర్చిపోవద్దు. వృత్తావసానే నటరాజరాజ ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తు కామ సనకాది సిద్ధాన్ ఏతద్విమర్శే శివసూత్రజాలం. ఈ శ్లోకం రచించింది నందికేశ్వరుడండి. ఈ శివసూత్రాలకి భాష్యం రచిస్తూ ప్రార్థన శ్లోకాలు చెప్తున్నాడు ఆయన. ఇందులో 4వది నేను చదివాను, మొదటి 3 కూడా చదువుదాం. ఎవరైనా పారాయణగా చదువుకోవచ్చు ఆ శ్లోకాలు. 1 నమఃశివాయ దేవాయ, మొదటి శ్లోకం. ఆయన 14 సూత్రాలకి భాష్యం రచిస్తూ మొట్టమొదటి ఏం రాశాడు? పంచాక్షరి. అందుకే మన అక్షరాలు దిద్దే ముందు ఓ నామః శివాయ రాస్తున్నాం. ఇప్పుడు ఎందుకో తెలిసింది కదా, ఊరకనే ఏది రాలేదు. నందికేశ్వరుడు మొట్టమొదటి అన్న మాట ఇది. నమఃశివాయ దేవాయ సర్వజ్ఞాయ పరాత్మనే యస్య ఉన్మేష నిమేషాభ్యాం వ్యక్తావ్యక్తమిదం జగత్. ఎవడి కనురెప్ప పాటుల్లోని సృష్టి స్థితిలు జరుగుతున్నాయో ఆ శివునికి నమస్కారము. గురుం శివం, ముందు గురువుకి తర్వాత శివునికి, లేదా గురువైన శివునికి. తర్వాత ఎవరికి నమస్కారం చేస్తున్నాడు చూడండి. అక్షర విద్య మనకి చెప్పిన వాళ్ళల్లో శివుడి తర్వాత మళ్ళీ ఎవరయ్యా? గురువు నందికేశ్వరుడికి. అంటే కుమారంచ సుబ్రహ్మణ్య స్వామి వారికి అండి. ఆయన అక్షర విద్యకు అధిదేవత. అందుకే సుబ్రహ్మణ్య ఆరాధన చేసిన వారికి జ్ఞానం పెరుగుతుందంటారు. అందుకే శివతత్వ ప్రకాశకం. ఆ సుబ్రహ్మణ్యుడు శివగురువే మనకు శివతత్వాన్ని చెప్తారట. ప్రణమ్య నందికేశాదీన్ శివభక్తాన్ ముహుర్ముహు కాశికామాది సూత్రాణం. ఈ శ్లోకం చెప్తున్నవాడు ఉపమన్యు మహర్షి. ఈ శ్లోకం రచిస్తున్నవాడు ఉపమన్యు. అందుకే ప్రణమ్య నందికేశాన్, నందికేశ్వరుడికి నమస్కారము అన్నాడు ఆయన. పైగా ఇది కారిక, ఇదే కాశిక అన్నాడు. ఇక్కడ కాశిక అంటే ప్రకాశింపజేయునది. శివసూత్రాల్లో ఏముందో మనకు ప్రకాశింపజేస్తుంది కానీ దీని పేరు కాశిక. కాశికాం ఆది సూత్రాణం. మహేశ్వర సూత్రాలకు మరో పేరేమిటి? ఆది సూత్రం. దీని పేరు మహేశ్వర సూత్రాలు, మర్చిపోవద్దండో. మహేశ్వర సూత్రములు అంటే ఇది ఈశ్వర విద్య, ఇది అక్షరాలు కావు. ఈశ్వర విద్య మహేశ్వర సూత్రములు. దీనికే మరొక పేరేమిటి? ఆది సూత్రములు. ఆది సూత్రాణం నందికేశ కృతాం శుభాం
లోకోపకారిణీం దివ్యాం వ్యాకరోమి యథామతి అంటున్నాడు ఉపమన్యు మహర్షి. నందికేశ్వరుడు ఇచ్చిన కారికలను లోకోపకారం కోసం నేను విస్తారంగా చెప్తున్నాను అని. అయితే ఇప్పుడు నందికేశ్వరుడు చెప్పిన శ్లోకం చూద్దాం. ఆయన అంటున్నాడు, నృత్తావసాని నటరాజరాజ. ఇది 26 శ్లోకాలు రచిస్తూ మొదటి శ్లోకంగా నమస్కారం చేసుకుంటున్నాడు నందికేశ్వరుడు. ఏమంటున్నాడు? నృత్తావసాని నటరాజరాజ. మొత్తం నాట్యం పూర్తి చేసాక నటరాజరాజు అంటే నాట్యం చేసే గొప్పవారిలో గొప్పవాడుట. ఆయన డమరుకం మోగించట. డమరుకం ఎందుకు మోగించాడు? ఇది కూడా ఆలోచించాలి. అందులోంచే 14 సూత్రాలు వచ్చాయి. 14 సూత్రాల్లోనే అక్షరాలు ఉన్నాయి. ఇది కదా మనం తెలుసుకునేది. అయితే డమరుకం అన్నప్పుడు 3 భాగాలు ఉంటాయి. పై భాగం, పట్టుకున్న మధ్య భాగం, చివరి భాగం. దాని నుంచి అక్షరాలు వచ్చాయి. కొంచెం ఆలోచిద్దాం. పై భాగం అకారం, మధ్య భాగం ఉకారం, చివరి భాగం ఆ ఊ మా ఓం. ఓం నుంచి అక్షరాలను ఉద్భవించే. అది చెప్పడం డమరుకం మోతలోంచి వచ్చిందంటే అర్థం అండి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రణవమే అక్షరాలైంది, ఓంకారమే అక్షరాలైంది. అంటే మొట్టమొదటి వచ్చిన శబ్దం ఏది? ఓం. తర్వాత వచ్చే అక్షరాలు. కనుకనే డమరుకం నుంచి వచ్చింది అంటే శివుడు ఎవడు? ఓంకార వాచ్యుడేగా. తస్య వాచక ప్రణవ అన్నారు ఇక్కడ. కానీ శివుడు ఓంకారము ద్వారా తెలియబడే పరమాత్మ. ఆయన చేతి డమరుకు ఓంకారం, ఓంకారం నుంచి వచ్చిన అక్షరములే డమరుకు నాదం నుంచి వచ్చాయి. ఇది క్రమం అండి. అయితే అక్షరం అని ఎలాగైతే చెప్పామో ఆ ఉం అని కలిపితే ఓం. ఇదొక్కసారి పరిశీలించండి. ఆ నిన్నట్లాగే నోరు తెరుచుకుంది. ఊ సస్టైన్ మధ్యలో ఉన్నది. క్లోజ్ అయింది. తెరిచి నిలిచి ముగిసే వరకు ఉన్నవన్నీ అక్షరాలయ్యా. ఇది చెప్తున్నాడు ఇక్కడ. నోరు తెరిచి నోరు మూసే వరకు ఏం పలుకుతావో అవన్నీ అక్షరాలు. అది ఇక్కడ. అంతే కదండి. ఆ సృష్టి, ఊ స్థితి, క్లోజ్ లయ. సృష్టి స్థితి లయ. ఆ ఊ మా ఓం. చూసారా? సృష్టి స్థితి లయలన్నీ 3 అక్షరాల్లో పెట్టేసి 3 కలిపి అక్షరంలో పెట్టి దర్శించిన భారతీయ మహర్షికి నమస్కారం. ఇక్కడ అందుకే ఓంకారం నుంచి అక్షరాలు వచ్చాయంటే ఇది అర్థం తెలుసుకోవాల్సినది. అయితే ఈ అక్షరాలు రూపంతో శివుడు ఉపదేశించేట. 14 సూత్రాలు శివుడు ఇచ్చిన ఉపదేశం అంటున్నాడు నందికేశ్వరుడు. మర్చిపోవద్దు. ఎవరికి ఉపదేశించాడు? సనకాది సిద్ధాన్. సనకాది సిద్ధాన్ వాళ్ళని ఉద్ధర్తు కామహ, వాళ్ళని ఉద్ధరించదలుచుకున్నట్ట. ఇది ఆలోచించవలసిన గొప్ప అంశం అండి. సనకాదులను ఉద్ధరించడం అంటే సనకాదులకు ఇచ్చే జ్ఞానం ఏమిటి? సనకాది సమారాజ్య. అక్కడ ఉందండి శివజ్ఞానం. సనకాదులకు కావలసింది అదే. వాళ్ళు బ్రహ్మవేత్తలు, వాళ్ళకి కావలసింది బ్రహ్మ విద్య. అంటే సనకాదులకు ఉపదేశించారు డమరుకంతో అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విద్య. అది వేదాంత విద్య, అది ఉపనిషత్తు. ఇది తెలుసుకోవాల్సింది. ఉద్ధర్తు కామహ సనకాది సిద్ధాన్ అలా చెప్పాడు. ఆ 14 సూత్రాలు. దానిని ఏతద్విమర్శే, దానిని నేను విమర్శిస్తున్నాను అన్నాడు. విమర్శించడం అంటే ఎత్తిపొడవడం కాదండి. ఇప్పుడు ఆ భాషలో వాడుతూ ఉంటాం మనం. విమర్శ అంటే విస్తరించి చెప్పుట. ఇది అర్థం ఇక్కడ. దాన్ని నేను విస్తరించి చెప్తున్నాను. శివసూత్రజాలం, శివసూత్రజాలమును. ఇది ప్రారంభించుకున్నారు. ఇంకా సూత్రాలు ఇంకా ప్రారంభం కాలేదు మనకి. ఉపోద్ఘాతమే. సర్వం శ్రీ జగదంబా చరణ అరవిందార్.